కబ్జాదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడమని తెలితే ఎంతటి వారైనా వదలడం లేదు. తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఇన్ కన్వెన్షన్ హైడ్రా నేలమట్టం చేసింది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడేనా అన్న టాక్ నడుస్తోంది. ఇన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన బుల్డోజర్స్ నేరుగా జన్వాడకు బయలుదేరనున్నాయని చర్చించుకుంటున్నారు. జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడమని వస్తున్న ఆరోపణలతో కూల్చివేస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతల ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉంది. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కూడా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని మొత్తం వాటర్ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ ఎంత, చెరువు ల్యాండ్ ఎంత కబ్జా గురైందంటూ కూడా అక్కడ ఒక రెవెన్యూ స్కెచ్ తీసుకొని ఆ రెవెన్యూ స్కెచ్ ద్వారా మార్క్ ఏర్పాటు చేసుకొని ఈ చెరువుకు సంబంధించి 3 ఎకరాలకు పైగా ల్యాండ్ కబ్జాకి గురైంది. ఆ ల్యాండ్ ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున తమ ఆధీనంలోకి తీసుకొని ఆ ల్యాండ్ పైన ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారన్నట్టు కూడా హైడ్రా విచారణలో నిన్న వెల్లడవడంతో ఆ మార్కు విధించుకొని ఇంతకు ముందే ఉదయం 5 గంటల నుంచి కూడా అధికార యంత్రాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఉదయం నుంచి కూడా ఈ తొలగింపు చర్యలు కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడన్నా 2 ఎకరాలకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ వెనక భాగాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఆ దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఒక ఫంక్షన్ హాల్లో హాల్ షెడ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ షెడ్స్ అంతా కూడా నేలమట్టం చేసి అవంతా కూడా విడి భాగాల కిందికి మార్చి అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి ఆ మెటీరియల్ అంతా కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ప్రతిష్టాత్మకంగా హైడ్రా అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో లేక్ ల్యాండ్ ని కబ్జా చేసి వీళ్ళు ఎన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా దందా చేశారు అనే దానిపై విచారణలో తేలడంతో హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని అతని కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. నెక్స్ట్ హైడ్రా టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ వరకే కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవలే జన్వాడకు సంబంధించినటువంటి కేటీఆర్ అంశం వెలుగులోకి రాగా తన ప్రధాన అనుచరుడు ప్రదీప్ రెడ్డి తన పేరుపై ఉన్నటువంటి ల్యాండ్ కేటీఆర్ కి సంబంధం లేదంటూ కూడా హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో ఒక రిలాక్సేషన్ ఆర్డర్ పొంది దీనిపై కేసు విచారణ కొనసాగుతా ఉంది. అదే పక్క కేటీఆర్ కూడా రెస్పాండ్ అవుతూ జన్వాడలో అటువైపుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ లు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ మంత్రులవి, ఎమ్మెల్యేలవి, సీనియర్ నాయకులు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి, వాటిపై హైడ్రా ఎప్పుడు చర్యలు తీసుకోబోతోంది, వాటిని అసలు కూరుస్తారా కూల్వరా, వాటిపైన హైడ్రా దృష్టి పెట్టిందా లేదా, వాటిని తొలగించి తర్వాత తమ ఫామ్ హౌస్ దగ్గరికి రావాలని కూడా కేటీఆర్ ఈ సూచనలు ఇవ్వడం. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ సంబంధించిన ఫామ్ హౌస్, కేవీపీ పట్నం మహేందర్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్ అక్కడ నెలకొల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇది కూడా లేక్ ల్యాండ్ కి వీళ్ళు కబ్జాకి గురి చేసి అక్కడ అక్రమంగా కట్టినటువంటి ఫామ్ హౌస్, వీటిపైన కూడా హైడ్రా కొరడా జలిపించాలి. వాటిని కూల్చిన తర్వాత తన ఫామ్ హౌస్ వద్దకు వచ్చి కూల్చివేతలు జరిపితే తనకి నేను అంగీకరిస్తాను, స్వయంగా నేనే కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాను కేటీఆర్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ముగిసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ హైడ్రాది జన్వాడ ఏరియానే. రవితేజ, ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి రెడీ అయింది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు కదా, మరి తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది అనుకోవచ్చు. అంటూ మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. హైడ్రాకున్న పవర్స్ ఏంటి, హైడ్రా ఏ లిమిట్స్ వరకు పనిచేస్తుంది, ఏ ప్రతిపాదన కింద హైడ్రా పనిచేస్తుంది, లీగల్ స్టేటస్ ఏంది, ఏ డాక్యుమెంట్ ని వెరిఫై చేసి హైడ్రా ఈ కూల్చివేతలకు ప్రొసీడింగ్ అవుతోంది అనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలంటూ మాత్రమే కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చి దానికి కొన్ని ఆధారాలు హైడ్రా తరఫున న్యాయవాదులు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ అంశంలో హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వలేదు. లీగల్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఫాలో అయ్యి మళ్ళీ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేయండి, క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్లి నిజంగానే అది చెరువు ల్యాండ్ కబ్జాకి గురైనట్టయితే ఆ లీగల్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఈ కూల్చివేతలతో ముందుకు వెళ్ళాలి అంటూ మాత్రం కోర్టు సూచించింది. ఎక్కడ కూడా హైడ్రాకి ఇప్పటి వరకు ఈ అక్రమ భవనాలు కానీ అక్రమ నిర్మాణాలను కానీ మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త హైడ్రా అధికారులని మాత్రం కోర్టు స్పష్టంగా క్వశ్చన్ చేసింది, మీకున్న పవర్స్ ఏంటి, ఎన్ని పవర్స్, ఏ అధికారం మీకు కట్టబెట్టారు,
మీకున్నటువంటి చట్టం ఏం చెప్తా ఉంది, వీటన్నిటిపై కూడా తమకు నివేదిక ఇవ్వాలని కోరడము, హైడ్రా అధికారులు అవన్నీ కూడా ఇప్పటికే సమర్పించడము, కోర్టు కూడా దాన్ని పెద్దగా తప్పు పట్టకుండా లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా లీగల్ సలహాలతో ఈ కూల్చివేతలతో ముందుకు వెళ్ళాలని కూడా కోర్టు సూచించినట్టుగా తెలుస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ 311/7 సర్వే నెంబర్ లో కేటీఆర్ కి చెందినటువంటి ఫామ్ హౌస్ మొత్తం 10 నుంచి 14 ఎకరాలు కూడి ఉండడము, దాంట్లో మొన్న కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రం కేవలం 1200 గజాలలో ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేశాము, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఈ కన్స్ట్రక్షన్ చేశాము అనేది కూడా వాళ్ళు కోర్టుకు తెలియజేయడము, కోర్టు కూడా వాటన్నిటిని కూడా పరిశీలించడము, కూల్చివేయండి కానీ మెజర్మెంట్స్ ని పాటిస్తూ ఈ కూల్చివేతలు జరగాలని కూడా కోర్టు ఆదేశించడం. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీటిపైన దృష్టి పెట్టకపోవడం, ఏ ఒక్క అధికారి కూడా ఆ ప్రాంగణాన్ని చేయకపోవడం, హైడ్రాకి ఇచ్చిన పవర్ డేట్ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ప్రభుత్వం వచ్చిన ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున చేతులు కలపడము, నాగార్జునతో స్నేహితం పెంచుకోవడము, తను రిక్వెస్ట్ చేయడము, అందరు అధికారుల్ని మేనేజ్ చేయడంతో పాటు ఇప్పటి వరకు ఎన్కన్వెన్షన్ వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే, అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, చెరువు ల్యాండ్ ని కబ్జా చేసినట్టయితే, ఆ కబ్జా చేసి వాటిపైన ఇల్లీగల్ గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే రంగనాథ్ అండ్ టీం మెంబర్స్ ఈ రోజు ఎన్కన్వెన్షన్ ప్రాంగణానికి చేసుకొని వారికి ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారంగా అక్కడ మార్క్ వేసుకొని ఈ మార్క్ వరకు కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాలలో కూడినటువంటి విస్తరణలో ఉన్నటువంటి జాగా కాబట్టి ఇప్పుడు ల్యాండ్ కి చెరువుకు సంబంధించిన ల్యాండ్ 3 ఎకరాల వరకే కబ్జాకు గురైంది. ఈ 3 ఎకరాల వరకే పరిరక్షించి ఆ 3 ఎకరాలు తిరిగి ఈ లేక్ వాటర్లోకి కలిపేస్తారా, లేదా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జర్మనీ కబ్జా చేసి చెరువు కానుకొని ఉన్నటువంటి వీటికి కూడా అనుమతి లేదు అంటూ మాత్రం. అంటే రవితేజ, మరోవైపు ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని లీజ్ కి తీసుకున్నానని, నిజంగా అక్రమ కట్టడం అయితే తాను కూల్చేయిస్తానని మరి కేటీఆర్ వెల్లడించారు కదా. తన పేరు పైన లేకపోవడంతో మాత్రం కేటీఆర్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తన కుటుంబ సభ్యుడు, తన అనుచరు పేరు మీద ప్రతిపాద్య అనే ఒక వ్యక్తి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, కేటీఆర్ కూడా స్వయంగా కొన్ని రోజుల పాటు ఏం చేస్తున్నాను, కొన్ని రాజకీయ వ్యవహారాలు అక్కడి నుంచి కూడా నడిపించానంటూ కూడా స్వయంగా కేటీఆర్ ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. తనది కాదు ఫామ్ హౌస్ కానీ తన మిత్రుడు తీసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ తో కొన్ని రోజులు లీజ్ తీసుకొని తన నడిపించాలని, తన పేరు పైన, తన కుటుంబ సభ్యుల పేరు పైన జన్వాడ ఫామ్ హౌస్ లేదు. దీనిపై కూల్చివేతల ఆర్డర్స్ వచ్చేదానికన్నా ముందుగానే ఈ జిల్లాను అనుకొని అనేక మంది కాంగ్రెస్ నాయకుల యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిపైన దృష్టి పెట్టండి, వాటికి కూడా నోటీసులు ఇవ్వండి, వాటిని కూల్చేటప్పుడు తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా వచ్చి నా జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఈ విషయంలో ఆబ్జెక్షన్ చేయను, నేను అడ్డుకోను, అధికారులకు సహకరిస్తానంటూ మాత్రం కేటీఆర్ బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్కన్వెన్షన్ మాదాపూర్ కూల్చివేత ప్రక్రియ ముగిసిన తర్వాత ఖచ్చితంగా హైడ్రా అధికారులు జన్వాడ పైన దృష్టి పెట్టి జన్వాడలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఫామ్ హౌస్లు ఎన్ని వీళ్ళు అక్రమంగా లేక్ భూములని కబ్జా చేశారు, వాటిపై అక్రమ నిర్మాణాలను చేపట్టారు, ఎంతమంది కాంగ్రెస్ నాయకుల యొక్క ఫామ్ హౌస్ ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉన్నాయి, వీరి ఏ అనుమతులతో, ఏ డాక్యుమెంటేషన్ తో వీరంతా ఈ కన్స్ట్రక్షన్ చేపట్టారు, ఈ నిర్మాణాలను చేపట్టారు అనే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నెక్స్ట్ జన్వాడ టార్గెట్ గా హైడ్రా అధికారులు కూల్చివేతను స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే రవితేజ, మరోవైపు ఇప్పుడు మంత్రి పొంగులేటి గాని, పట్నం మహేందర్ రెడ్డి గాని, గుత్తా సుఖేందర్, ఎమ్మెల్యే వివేక్లకు సంబంధించి కూడా ఫామ్ హౌస్ లో కూల్చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా, మరి దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం? నిన్న కూడా కేటీఆర్ డీజీపీని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు అక్కడ అక్రమంగా ఫామ్ హౌస్ అని ఏర్పాటు చేసుకొని అక్కడ పార్టీ వ్యవహారాలు కొనసాగిస్తారు, పేర్లను కూడా బహిరంగంగా మీడియా ముందు కేటీఆర్ ఆ పేర్లను కూడా వెల్లడించారని చెప్పి దాంతో పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి ఒకరు, గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు, పట్టం మహేందర్ రెడ్డి ఒకరు, కేవీపీ ఒకరు, వీళ్ళంతా కూడా గతంలో నుంచి ఈ జన్వాడ ఏరియా బఫర్ జోన్ వస్తుంది, అయినప్పటికీ ఆ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి పార్క్ స్థలాన్ని, చెరువు స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా వీళ్ళు ఆ నిర్మాణాలను చేపట్టి ఇంట్లో పాటు ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఇప్పుడు హైదరాబాద్ వాటిపై కూడా దృష్టి పెట్టి కూల్చేయాలని కూడా కేటీఆర్ సూచనలు ఇవ్వడము, అధికారులను హెచ్చరించడంతో మాత్రం ఇప్పుడు ఇది రాష్ట్ర మొత్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ
భవనాల కూల్చివేస్తూతో పాటు జన్వాడలో తన ఫామ్ హౌస్ కూడా కూల్చివేయాలంటూ కూడా కేటీఆర్ బహిరంగంగా ఈ విషయాన్ని తనే ఒప్పుకొని ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇన్కన్వెన్షన్ కట్టడాలు పూర్తి వేసిన తర్వాత పూర్తి స్థాయిలో నీలమట్టం అయిన తర్వాత నెక్స్ట్ జన్వాడ టార్గెట్ గా అధికార యంత్రాంగం అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ చెరువు కనుక్కొని ఎంత ల్యాండ్ కబ్జాకి గురైంది, గతంలో గూగుల్ మ్యాప్ లో ఇది ప్రభుత్వ రికార్డు ప్రకారంగా ఎంత విస్తీర్ణంలో ఈ ల్యాండ్ ఉండేది, ఇప్పుడు ఎంతకు కబ్జాకు గురైంది, ఏ అధికారులు దీన్ని కబ్జాకి గురైన తర్వాత అనుమతులు ఇచ్చారు, అక్కడ భవనాలను ఏర్పాటు చేశారు, ఏ ప్రతిపాదన కింద వీటికి అన్నిటిని అనుమతి ఇచ్చారు అనే దానిపై కూడా హైడ్రా వాటి అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని ఎవరైతే ఈ బడా నాయకులకు దగ్గరగా పనిచేసే వాటికి అనుమతులు ఇచ్చి దాని ద్వారా ఇల్లీగల్ కి తెరలేపారు వాళ్ళందరిపై కూడా హైడ్రా చర్యలు అవకాశం కనబడతాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.